యెహోవా మందిర సంబంధమైన ప్రతిష్ఠించిన ఉపకరణములన్నిటినీ బయలుదేవత పూజకు ఉపయోగించారు. చూసారండి, మనం దేవుని మందిరానికి వాడాల్సిన ఆ పరికరాలన్నీ కూడా బయలుదేవత కొరకే మనం ఉపయోగించే వారంగా ఉండకూడదు. చూడండి, కాకపోతే అతల్య కుమారులు ఏం చేశారంటే ఆ విధంగా దేవుని మందిరంలో వాడబడాల్సిన వాటన్నిటినీ బయలుదేవత కొరకే వాడారు. అదేవిధంగా బెల్తేజర్ వాడు, అదేవిధంగా నెబుకద్నెజర్ వాడు, అదేవిధంగా దేవుని మందిరంలో ఉండాల్సిన వాటన్నిటిని ఆ మైక్ కానీ, ఆ డోలక్ కానీ, ఆ మ్యాట్స్ కానీ, ఆ టేబుల్స్ కానీ బయలుదేవత కొరకై మనం వాడి ఆ విధంగా దేవుని కోపానికి, దేవుని ఉగ్రతకు పాత్రము కాకూడదని ఈ వాక్యము సెలవిస్తుంది. యోవాసు 7 ఏళ్ల వయసులోనే దేవుడు ఆయనను రాజుగా ఎన్నుకున్నాడు, ఇశ్రాయేలుకు రాజుగా ఎన్నుకున్నాడు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు ఆయన రాజ్యాన్ని ఏలాడు. చూడండి, చదవండి మొదటి వచనము. యోవాసు ఏలన ఆరంభించినప్పుడు 7 సంవత్సరాల ఈడు గలవాడే యెరూషలేములో 40 ఏళ్ళు. చూడండి, నీకు చిన్న వయసులోనే, నువ్వు చెడిపోకముందే, నువ్వు లోకములోనికి వెళ్ళకముందే ఆ లోకానికి రాజు అయినటువంటి దేవుడు నిన్ను ఎన్నుకుంటున్నాడు. 40 సంవత్సరాలు దేవుని రాజ్యం ఏలాలని నీవు ఎన్నుకుంటుంటే నీవు దేవుని రాజ్యానికి ఇష్టడుగా, యోవాసు వలె ఇష్టడుగా ఉండి ఆయన బలిపీఠమును కట్టి అతల్య చేసినటువంటి ఆ యొక్క దుర్మార్గ పనులన్నింటిని కూడా విడిచి, ఆయన అతల్య కుమారులైతే దుర్మార్గ పనులు చేశాడు, వాటన్నిటిని పడగొట్టి యోవాసు మరెంతో చక్కగా దేవుని రాజ్యమును దేవుని కొరకై రాజుగా ఏలడానికి దేవుడు ఇష్టపడి ఎన్నుకున్నాడు. నిన్ను కూడా దేవుడు ఇష్టపడి ఎన్నుకున్నప్పుడు నువ్వు దేవుని పనిని చేయాలి, దేవుని మందిరమును కట్టాలి, దేవుని మందిరముకు ఇష్టంగా ఉండాలి. కాబట్టి ఆ మందిరంలో ఉన్న వాటన్నిటిని కూడా బయలుదేవతల కొరకై ఉపయోగకుండా దేవునికి ఇష్టమైనట్టుగా ఉపయోగపడాలని దేవుడు కోరుకుంటున్నాడు. చూడండి, అతల్య తన కుమారులు, తన పిల్లలు 6 సంవత్సరాలు అతల్య దేవుని రాజ్యమును ఆ విధంగా ఏలడానికి ఎన్నుకుంటే ఆమె అన్ని కూడా దుర్మార్గ పనులు చేసింది. ఏం పనులు? దుర్మార్గపు పనులు చేసి దేవునికి అయిష్టంగా జీవించారు. యోవాసు అయితే దేవునికి ఇష్టడుగా 40 సంవత్సరాలు ఇశ్రాయేలు మీద రాజుగా దావీదు వలె ఆ విధంగా యోవాసు కూడా 7 సంవత్సరాలకే రాజయ్యాడు. ఎన్ని సంవత్సరాలకు? చూడండి, చిన్న వయసులో నిన్ను దేవుడు పిలుచుకుంటున్నాడు. ఆ విధంగా నువ్వు చెడిపోకముందే నువ్వు ఆ విధంగా దేవుడిని ఎన్నుకోవడానికి ఇష్టపడుతున్నావు. కాబట్టి దేవుని రాజ్యానికి నువ్వు వారసులుగా ఉంటే కొరకై దేవుడిచ్చిన చిన్న వయసు, ఆ వయసులోనే దేవుడు నిన్ను వాడుకోవాలని, ఆయన రాజ్యానికి దేవుడు ఇష్టడుగా జీవించాలని దేవుడు నిన్ను కోరుకుంటే నీకు ఇష్టమైనట్టుగా నువ్వు జీవించాలి. చూడండి, అదే 2వ దినవృత్తాంతములు 21వ అధ్యాయము, 2వ దినవృత్తాంత గ్రంథములు 21వ అధ్యాయము 14-15 వచనాలు చదువు. చూసారా, దేవునికి అయిష్టంగా జీవించినప్పుడు ఉదరపు వ్యాధి అంట. ఏ వ్యాధి? కడుపులో ఉబ్బుసం అనే ఉదరపు వ్యాధిని కలిగించి పేగులు బయటపడి చనిపోయేంతగా దేవునికి అయిష్టమైన పనులు చేశారు. ఎంత అయిష్టం అంటే వారి ఉదరపు వ్యాధి ముదిరి పేగులు బయటపడి పగిలేటువంటి చనిపోయేటువంటి
పరిస్థితిని తెచ్చుకునేవారుగా అతల్య వారి కుమారులు ఉండిపోయినారు. కాబట్టి ఆ విధంగా ఉండకుండా మనం దేవునికి ఇష్టలముగా దేవునికి అయిష్టంగా జీవించారట. ఎట్లా జీవించారు? దేవునికి ఇష్టలుగా జీవించకుండా మరణించారు. 4వ వచనంలో ఏముందాము? 4వ వచనం 21 చదివారు. తను స్థిరపరచుకొని తన సహోదరులందరినీ ఇజ్రాయేలు అధిపతులలో కొందరిని హతము చేసింది. యెహోరాము ఏలనారం అతడు యెరూషలేములో 8 సంవత్సరములు ఏలెను. అతడు అహాబు కుమార్తెను పెళ్లి చేసుకుని అహాబు సంతతి వారు నడిచిన ప్రకారముగా ఇజ్రాయేలు రాజుల మార్గమందు నడిచెను. అతడు యెహోవా దృష్టికి ప్రతికూలముగా ప్రవర్తించెను. అయినను యెహోవా తాను దావీదుతో చేసిన నిబంధన నిమిత్తము అతని కుమారులకు నిత్యము దీపం ఇచ్చేదనని చేసిన వాగ్దానం నిమిత్తమును దావీదు సంతతిని నశింపజేయుటకు మనసు లేక ఉండెను. చూడండి, అతడు ఏం చేశాడంటే, మరి యెహోనాదాబు అంటే యెజబేలు యొక్క కుమార్తెలతో వియ్యమందుకొని ఆ విధంగా దేవునికి అయిష్టమైన పనులు చేసి, దేవునికి ఇష్టం కాని పనులని చేసి కూడా దేవునికి ఇష్టంగా ఉండి వాళ్ళు మరణించకుండా ఉన్నారు. ఉదరపు వ్యాధులు, లోక సంబంధ వ్యాధులన్నింటినీ కలిగి ఆ విధంగా మరణానికి అప్పగింపబడిన వారుగా ఉంటున్నట్టుగా మనము దేవుని వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి మన జీవితం కూడా ఆ విధంగా ఉండకుండా దేవునికి ఇష్టమైనట్టుగా ఉండి, దేవునికి ఇష్టలముగా జీవించి దేవుని రాజ్యానికి వారసులుగా ఉండాలని 2వ రాజుల గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దాం. 2వ రాజుల గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం. 2వ రాజులు 11 1వ వచనం. అహాజ్య తల్లి అయిన అతల్య తన కుమారుడు మృతి పొందినని తెలుసుకొని లేచి రాజకుమారులను అందరినీ నాశనం చేశాడు. చూడండి, ఎంత ఈమె అతల్య అని ఆ విధంగా 6 సంవత్సరాలు దేవుని రాజ్యం ఏలిన ఆమె ఆ క్రూరంగా ఆ విధంగా దేవుని మందిరంలో ఉన్న పరికరాలను అన్నిటిని కూడా చెదరగొట్టి ఆ విధంగా మరి దేవునికి అయిష్టంగా జీవించినటువంటి జీవితం. అతని కుమారులు ఆ విధంగా చనిపోయారని విని రాకుమారులందరినీ కూడా చంపించిందంట. అంటే ఇక నేను రాజ్యం వెళ్తున్నాను కదా, నా రాజ్యంలో ఇంకా ఏ రాజకుమారుడుగా వచ్చి రాజు కావడానికి వీల్లేదని రాకుమారులందరినీ కూడా చంపించిందంట. ఏం చేసిందామా? మళ్ళీ చదవండి, 11వ అధ్యాయం 1వ వచనము. చూసారా, రాకుమారులందరినీ కూడా నాశనం చేయడానికి ఇష్టపడ్డది. అంటే ఇంకా ఏ రాజు యొక్క కుమారుడు వచ్చి రాజ్యం ఏలకూడదు. ఎంత దుష్ట స్వభావం కలిగినటువంటి ఆమె. చూడండి, యోవాస్ అయితే ఆ విధంగా కాదు, కానీ దేవుని రాజ్యానికి ఇష్టడుగా జీవించాడు. 11వ వచనం చదవండి, అందులోనే 11వ వచనం, 11వ అధ్యాయం 11వ వచనం. మందిరము కూడి మొదలుకొని ఎడమ కొన వరకు రాజు చుట్టూ నిలిచింది. అప్పుడు యాజకుడు రాజకుమారుని బయటకు తోడుకొని పోయి అతని తల మీద కిరీటము పెట్టి ధర్మశాస్త్రమును అతని చేతికి ఇచ్చిన తర్వాత వారు అతని పట్టాభిషేకం చేసి చప్పట్లు కొట్టిరు. రాజు చిరంజీవి అవునుగాక అని చాటించింది. అతల్య కాయువారును జనుల కేకలు వేయగా విని యెహోవా మందిరమును దగ్గరికి వచ్చి రాజు ఎప్పటికీ మర్యాద చొప్పున ఒక స్తంభము దగ్గర నిలిచిపోయి అధిపతులను బాకా ఊదువారును రాజు యొక్క నిలిచినట్టు దేశంలో సంతోషించి శృంగార ధ్వని చేయుటయు చూచి
తన వస్త్రములు చింపుకొని ద్రోహము ద్రోహము అని కేకలు వేయగా యాజకుడైన యెహోయాదా సైన్యముతోనే శతాధిపతులకు యెహో మందిరమందు ఆమెను చంపకూడదు, భక్తుల బయటికి ఆమెను వెళ్ళగొట్టుడి, ఆమె పక్షపు వారి ఖడ్గం చేత చంపుడని ఆజ్ఞ ఇచ్చింది. కనుక రాజమందిరములలోనికి గుర్రములను వచ్చు మార్గమును ఆమెకు దారి ఇచ్చిది. ఆమె వెళ్ళిపోగా ఆమెను అక్కడ పట్టుకొని చంపిది. చూడండి, చాలా మంది దేవునికి అయిష్టమైన మరణం మరణించారు. కొంతమంది ఉదరపు వ్యాధి కలిగి పేగులు బగిలి చనిపోయారు. కొంతమంది దేవునికి ఇష్టం లేక చనిపోయారు. ఈమె మందిరం బయట కొనిపోబడి చంపబడింది. చాలా మంది దేవునికి ఇష్టమైనటువంటి మరణమును కలిగి లేరు, చంపబడ్డారు. మనము దేవుని ఇష్టలముగా ఉండి దేవుని రాజ్యానికి కొనిపోబడే వారంగా ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. యోవాసు జీవించిన జీవితములు ఎంతో శ్రేష్టమైనవి, ఆయన పరిపాలించిన పరిపాలన ఎంతో శ్రేష్టమైనవి. కానీ అతల్య వారి కుమారులు ఉదరపు వ్యాధులు కలిగి దేవునికి ఇష్టము లేని మరణము మరణించారు. ఎలాంటి మరణం అంటది? దేవునికి ఇష్టం లేని మరణం. అహాబు రాజు కూడా, యెజెబెలు కూడా, వారి ఏమందుకున్న వీళ్ళు కూడా ఇష్టం లేని మరణాన్ని ఆ విధంగా కలిగి చనిపోయారు. ఆ విధంగా మరి మనము ఆ విధంగా మరణించడం దేవునికి ఇష్టం లేదు. దేవునికి ఇష్టలముగా ఉండి ఆ విధంగా దేవునికి ఇష్టలమని సాక్ష్యం పొంది మనం కొనిపోబడవాలి. మనం మరణించే వారంగా ఉండకూడదు, మనం కొనిపోబడే వారంగా, ఆయన రాజ్యానికి వారసులంగా ఉండే వారంగా ఉండుట కొరకు దేవుడి మాటలన్నీ మనకు సెలవిస్తున్నాడు. యోవాసు చిన్న వయసులో 7 సంవత్సరాల వయసులో రాజ్యం మీద రాజయ్యాడు. 40 సంవత్సరాలు రాజ్యం వెళ్ళాడు. ఆయన రాజ్యములో దేవునికి ఇష్టడుగా జీవించాడు. దేవునికి ఇష్టడుగా జీవించి దేవుని దేవుళ్ళు పొందాడు. అతల్య ఆమె చేసిన దుర్మార్గ పనులన్నింటినీ కూడా ఆ విధంగా పోగొట్టి ఆ విధంగా దేవుని మందిరాన్ని కట్టాడు, దేవుని బలిపీఠం కట్టాడు, దేవుని కొరకు జీవించాడు. ఆయన రాజ్యములో 40 సంవత్సరాలు ఎంతో శాంతి సమాధానంగా ఉంది. చాలా మంది ఆ విధంగా దేవునికి అయిష్టమైనటువంటి మరణాన్ని పొందుతున్నారు. చూడండి, దేవునికి ఇష్టమైన పనులు చేయకపోతే ఆ మరణం అనేది వస్తుంది. ఆ ఉదరపు వ్యాధులు వస్తున్నాయి, ఆ పేగులు పలికి చనిపోయారు, ఆ విధంగా కొట్టబడి చంపబడ్డారు. ఎంతో మంది కూడా ఆ మరణానికి అప్పగింపబడ్డారు. చూడండి, దేవునికి ఇష్టంగాని పని చేసినప్పుడు ఆ విధంగా అనేక మందికి అనేక వ్యాధులను కలిగించాడు దేవుడు. కాబట్టి చూడండి, కొన్నిసార్లు మనం దేవుని మందిరంలోనే ఉన్నట్టే ఉంటాము. దేవుని యోగ్యత లేకుండా కొన్నిసార్లు దేవుడు పనులను మనం చేస్తున్నాం. యోగ్యత కలిగి మనం చేసేవారంగా ఉండాలని 2వ రాజుల గ్రంథము చూడండి, 2వ రాజుల గ్రంథము 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 1వ ఏడో అధ్యాయం చదువు. 7వ అధ్యాయము 1వ వచనం. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లనెను, యెహోవా మాట ఆలకించుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, రేపు ఈ వేళ వరకు సొమ్రోను ద్వారమందు రూపాయికి ఒకటికి 1 మానిక సన్నపు పిండియు, రూపాయి 1కి 2 మానికల అవ్వలను అమ్మబడును. అందుకు ఎవరి చేతి మీద రాజు అనుకొని ఉండునో అధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అలాగూ జరుగునా అని ఆ దైవజనునికి ప్రత్యుత్తరమియగా, అతడు నీవు కనులారా దాన్ని చూసుదు గాని దాన్ని తినకుందు అని అతనితో చెప్పాను. కొంతమంది శపింపబడిన వారుగా ఉంటున్నారు, కొంతమంది మరణించిన వారుగా ఉంటున్నారు, ఆ దేవునికి ఇష్టం లేని మరణం పొందిన వారుగా ఉంటున్నారు. ఆ విధంగా కొంతమంది దేవుడు చెప్పిన పని చేయగలిగినటువంటి దేవుడని ఎరిగి ఉండి వాటిని పొందలేక ఆ విధంగా పోయిన వారుగా ఉంటున్నారు. నువ్వు చూస్తావు కానీ ఆ విధంగా దాన్ని అనుభవించవు అనేటువంటి శాపం పొందిన వారుగా ఉంటున్నారు.
అదేవిధంగా మరి ఉజ్జియా దేవుని మందసాన్ని తీసుకొని పోయేటప్పుడు ఆ విధంగా ఆ ఎడ్లు కాలు జారి ఆ బండి మీద ఉన్న మందసము పడిపోయే సమయంలో ఆ విధంగా ఆ మందసాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు. కొన్నిసార్లు యోగ్యత లేని వారముగా ఉండి కూడా యోగ్యులం అనుకొని పట్టుకోబోతారు. చూడండి, దేవుని మందసం అంటే ఎంతో మరి విలువైనటువంటి ఆ మందసాన్ని, ఆ ప్రశస్తమైనటువంటి ఆ పరిశుద్ధమైనటువంటి ఆ మందసాన్ని తాకడానికి వీలు లేనటువంటి పరిస్థితులలో ఆ విధంగా ఎద్దు కాలు జారి బండి మీద ఉన్నటువంటి మందసం పడిపోతుందని ఉజ్జియా యోగ్యత లేనివాడయ్యుండి కూడా అయ్యో పడిపోతుంది కదా అని పట్టుకో. ఆయన చేసిన పని మంచిదే, పడిపోయేదాన్ని పట్టుకోవడం మంచిదా కాదా? మంచిది. కానీ యోగ్యత లేదు. అది చేయటం మంచిదే, కానీ యోగ్యత లేదు. ఇప్పుడు ఒకరికి ఆపరేషన్ చేయడం మంచిదే, నువ్వు ఆపరేషన్ చేయడానికి నువ్వు యోగ్యుడవా? అది యోగ్యతను కలిగి ఉండి చేస్తున్నావా? నీకు తెలుసని చేస్తున్నావు. బండి నడపడం మంచిదే, నువ్వు బండి నడిపేటువంటి లైసెన్స్ నీకున్నదా? బండి నడపడము మంచిదే రోడ్డు మీద. ఆ విధంగా పెళ్లి చేసుకోవడం మంచిదే, పెళ్లి చేసుకునే యోగ్యత అర్హతను నువ్వు కలిగి ఉన్నావా? మరి ఒక పని చేయడానికి యోగ్యత నువ్వు కలిగి ఉన్నప్పుడే దాన్ని చేయాలి. ఆ విధంగా యోగ్యత లేకుండా ఆ యొక్క మందసాన్ని ముట్టుకున్నాడు గనక మరణానికి అప్పగింపబడ్డాడు. యోగ్యత లేకుండా దేవుని పనులు చేయాల్సిన వాళ్ళందరూ కూడా బయలుదేవతలకు సమర్పించారు గనక ఉదరపు వ్యాధులు కలిగి పొట్ట పలిగి పేగులు పగిలి చనిపోయారు. కప్ప గురించి తెలుసా మీకు? కప్ప తిని 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 ఎంత తినాలో దానికి తెలియదు, ఎంత తినాలో కూడా తెలియక తిని 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 పొట్ట పలిగి చనిపోయారు. ఏం చేస్తుంది కప్ప అంటే తిండి ఆశ కలిగి తిని 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 ఆ పొట్ట పగిలి చనిపోయింది. అంటే అలాంటి ఆ తిండి మీద ధ్యాస కలిగి పొట్ట పలిగి చనిపోయింది. అంటే ఈ లోకంలో ఉన్న పనులన్నీ చేయాలని దుర్మార్గ పనులన్నీ చేసి ఉదరపు వ్యాధులు కలిగి పేగులు పడి పగిలి చనిపోయిన వాళ్ళు. దేవునికి అయిష్టమైన జీవితం జీవించి ఆ మందిరంలో ఈవెన్ చంపొద్దయ్యా, బయటకు తీసుకుపోయి చంపండి, దేవునికి ఇష్టం గాని చావు చనిపోయినాడు. దేవుని పని చేయాలని చేసే యోగ్యత లేకుండా కూడా కొంతమంది ఆ విధంగా చనిపోయిన వారు కాదు. అంటే నీకు నాకు దేవుడు ఏమి సందేశం ఇస్తున్నాడంటే, మనము యోగ్యులముగా జీవించి దేవుని రాజ్యానికి వారసులంగా ఉండాలని యోవాసు జీవించినట్టుగా మన జీవితాన్ని జీవించి దేవునికి ఇష్టలముగా దేవుని రాజ్యానికి కొనిపోబడే వారముగా, అనోకు వలె కొనిపోబడే వారముగా, దావీదు వలె కొనిపోబడే వారముగా, యోవాసు వలె దేవునికి ఇష్టలముగా జీవించే వారంగా ఉండాలని కోరుకుంటున్నాడు. కానీ అతల్లే వలె ఆ విధంగా ఈ లోకానుసారమైన జీవితం జీవించి మరణానికి అప్పగింపబడే వారంగా ఉండాలని దేవుడు కోరుకోవటం లేదు. కాబట్టి దేవుని రాజ్యానికి మనం వారసులంగా ఉండాలంటే దేవునికి ఇష్టలముగా జీవించాలి. చూడండి, దేవుడి అయిష్టంగా జీవించి మనం బలలో పాలు పొందకూడదు. దేవునికి ఇష్టంగా జీవించి బలలో పాలు పొందాలి. కాబట్టి ఈ లోకానుసారంగా జీవిస్తూ, ఈ లోకానుసారంగా నడుచుకుంటూ, ఈ లోక మర్యాదను అనుసరిస్తూ, ఈ లోకంలో జీవిస్తూ, ఇంకా లోకంలోనే ఉంటూ, లోకానుసారమైన జీవితంలో ఉంటూ ప్రభువులో పాలు పొందడానికి వీలు. ఎందుకంటే దేవుడు సెలవిచ్చాడు. ఒక మాట చూడండి, ఎఫెసీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలు. శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకుంటూ మన శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించు
కడమ ఈ లోకస్తుల వలె, ప్రపంచంలో ఉన్న వారి వలె సభోషిత్తముగా స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రమై ఇంటిమి. మునుపొంటిమి. కాబట్టి ఈ లోకానుసారంగా జీవించాము, లోకానుసారంగా నడుచుకున్నాము, లోక మర్యాదను అనుసరించినాము, శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకున్నాము. కానీ ఇప్పుడు నెరవేర్చే వారంగా ఉండకూడదు. గతంలో నెరవేర్చాం, గతంలో చేశాం, కానీ ఇప్పుడు ప్రస్తుతంలో వాటిని అనుసరించకుండా మనం ప్రభువులో పాలు పొందే వారంగా ఉండాలని, ఇప్పుడు లోకంలో ఉన్న ఎన్నో ఆచారాలు, ఆ విధంగా అన్య ఆచారాలు, అన్య పద్ధతులు, అన్య జీవితం జీవిస్తూ లోకంలో వారి వలె మనం ఉంటూ ప్రభువులో పాలు పొందకూడదు. దేవునికి ఇష్టముగా ఉండి ప్రభువులో యోవాసు వలె దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తే రాజ్యమేలి 40 సంవత్సరాలు ఎంతో చక్కగా వెళ్ళినట్టుగా మన జీవితంలో, ఈ జీవితంలో దేవునికి ఇష్టముగా ఉండి ప్రభువులో పాలు పొందాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. దావీదు వలె, ఆ విధంగా అనోకు వలె దేవునికి ఇష్టముగా సాక్ష్యం పొందిన వారమై దేవుని బలలో పాలు పొందాలి. అయిష్టముగా ఉండి చంపబడే వారంగా, మరణానికి అప్పగింపబడే వారము, ఉదరపు వ్యాధులు కలిగి, ఆ విధంగా అరికాలు వ్యాధులు కలిగి మరణానికి అప్పగింపబడి, ఆ విధంగా దేవునికి ఇష్టం లేని మరణము మనం పొందే వారంగా ఉండడానికి దేవుడు ఇష్టపడట్లేదు. కాబట్టి మనం దేవునికి ఇష్టముగా ఉండి ప్రభువులో పాలు పొందాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. కాబట్టి మన జీవితం ఏ విధంగా ఉంది? దేవునికి ఇష్టంగా ఉందా? దేవునికి అయిష్టంగా ఉందా? దేవునికి ఇష్టంగా జీవిస్తున్నామా, అయిష్టంగా జీవిస్తున్నామా? అన్య ఆచారాలు, అన్య పద్ధతులు, అన్య జీవితము జీవిస్తున్నామా? చూడండి, కొంతమంది జ్యోతిష్యాన్ని, కొంతమంది ముహూర్తాలను ఇష్టపడతారు. ముహూర్తం అంటే తెలుసా? అయితే ఒక టైం, ఒక పెళ్లికి ఒక ముహూర్తం, ఒక ఇల్లు కట్టడానికి ఒక ముహూర్తం, ఒక పని చేయడానికి ఒక ముహూర్తం. ఆ ముహూర్తాన్ని నమ్ముతారు. వాటిని నీవు నమ్ముతూ ప్రభువుల్లో పాల్గొంటున్నావు, జ్యోతిషాన్ని నమ్ముతూ పాల్గొంటున్నావు, వాస్తు నమ్ముతూ పాల్గొంటున్నావు, అన్ని ఆచారాలు పాటిస్తూ నువ్వు పాల్గొంటున్నావు. ఆ విధంగా బల్లిని చూసి కొంతమంది ఏం చేస్తారు, రకరకాలుగా అదొక దేవుళ్ళలాగా బల్లిని కూడా చూడండి, పిల్లిని కూడా, ఆ పిల్లిని చూసి భయపడుతుంది. పిల్లి అడ్డం వచ్చింది, తుమ్ముని చూసి భయపడతారు, తుమ్ము వచ్చింది నాకు అడ్డం అని. కట్టెలు అడ్డం చూసి భయపడతారు, నిప్పును చూసి భయపడతారు, శోభను చూసి భయపడతారు. అంటే ఈ అన్ని ఆచారాలన్నీ కూడా పాటిస్తూ జీవిస్తూ ఉండేవారముగా ఉండేవి. ఇప్పుడు నువ్వు అదే పద్ధతిలో ఉంటూ ఇంకా నువ్వు బల్లో పాల్గొంటున్నావా అని దేవుడు అన్ని ఆచారాల గురించి. ఇప్పుడు కొంతమంది మొట్టమొదట అయ్యా మేము పెళ్లి చేసుకుంటున్నాము అని ముందుగా పాస్టర్ దగ్గరికి రాకుండా జ్యోతిష్యం దగ్గరికి వెళ్ళి ఆ పంచాంగం చూసి ఈ దినం మంచిదో కాదో, ఈ పెళ్లి మంచిదో కాదో, ఈ ముహూర్తం సరైనదో కాదో చూసుకొని వచ్చి ఏం చేస్తారు, పాస్టర్కు చెప్పండి. ఈ పాస్టర్కి అర్థం కాదు, పాపం అమాయకుడు కదా. మాకు 16 తారీఖు నాడే పెళ్లి కావాలి సార్. అయ్యా 16 తారీఖు నాడు నాకు వేరే ప్రోగ్రామ్ ఉందని అవన్నీ మానుకోవాలి సార్. మీరు ఏం చేయాలా? అవన్నీ మానుకోవాలి. 16 తారీఖు నాడే 11:31 మాకు పెళ్లి చేయాలి సార్ అంటే ఈ జ్యోతిష్యం దగ్గరికి పోయింది ఈ పాస్టర్కు తెలియదు. అయితే వాళ్ళు ముందే జ్యోతిష్యం దగ్గరికి పోతున్నారు, ముందే పంచాంగం చూసుకుంటున్నారు, ముందే అవన్నీ ముహూర్తాలు చూసుకుంటున్నారు. వచ్చి ఈ దినమే కావాలి సార్ మాకు, మీరు అడ్జస్ట్ కండిపోరు, అవన్నీ ప్రోగ్రాంలు క్యాన్సిల్ చేస్తారు. అంటే ఆ పరిశుద్ధమైన వివాహం జరగాలంటే, ఆ పరిశుద్ధమైన ఆ పెళ్లిగా ఉండాలంటే ఆ ప్రార్థన ద్వారా మరి ప్రభు నిర్ణయించిన టైంను వాళ్ళు ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళు ముహూర్తము, పంచాంగము, జ్యోతిష్యం ముందుగానే ఎన్నుకుంటారు. అట్లా చేసుకుంటూ వచ్చి నువ్వు ప్రభుత్వంలో పాల్గొంటున్నావా దేవుడు అది. కాబట్టి వాటిని నమ్మకూడదు. కాబట్టి దేవునికి ఇష్టమైనట్టుగా జీవిస్తూ, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ,
దేవుని చిత్తమేంటిదో కనుకొని వచ్చి అది పరిశుద్ధమైన వివాహంగా జరపబడాలి. కానీ నీకు ఇష్టమైన టైం పెట్టుకొని అది ముహూర్తమని పరిశుద్ధమని ఆ విధంగా పాస్టర్ను ఇరుకులో ఇరుకాటంలో పెట్టుకుంటారు. కాబట్టి అయ్యా మరి ప్రార్థన చేసి సమయం నిర్ణయించు అన్నారు. అయ్యా ముందే పేరు తెలుసు, పేరు పెట్టుకొని నా పేరు ఏం పేరు పెట్టాలా, ఏం పేరు పెట్టాలంటే ఆ విధంగా లోకంలో కలవాలి, దేవుళ్ళు కలవాలి. ఎట్లా కలవాలంట? లోకంలో రిజర్వేషన్ కావాలి, లోకంలో నాకు స్కాలర్షిప్ రావాలి, లోకంలో నాకు ఫీజులు కలిగేటట్టుగా, మరి దేవుళ్ళు కూడా ఉండేటట్టుగా ప్రసాదం పెట్టి రాదు. ఏం పేరంట అక్కడ? ప్రసాదము. ఏం పేరయ్యా? ప్రసాదం పెట్టి రాదయ్యా అంటే దేవుడు నిర్ణయించిన పేరు కాదు. ఆ విధంగా వాళ్ళు నిర్ణయించుకుంటున్నారు, పేర్లు ముందుగానే నిర్ణయించుకుంటున్నారు, ముహూర్తం వాళ్ళే నిర్ణయించుకుంటున్నారు, సమయం వాళ్ళే నిర్ణయించుకుంటున్నారు. ఆ విధంగా నీవు ప్రభువుల్లో పాల్గొంటున్నావా? కాబట్టి ఆ విధంగా కాకుండా దేవునికి ఇష్టముగా ఉండి ప్రభువుల్లో పాల్గొంటున్నావు. దేవునికి అయిష్టంగా ఉండి, దేవునికి ఇష్టముగా ఉండి పాల్గొనే వారంగా ఉంటుంది. దేవుడు మనల్ని తన రక్తంలో కడిగి తనకి ఇష్టలుగా జీవించడానికి దేవుడు మనల్ని తనకి ఇష్టానుసారం మనల్ని. కాబట్టి దేవుడు ఎన్నుకున్న విధానం ఏంటంటే శ్రేష్టమైనది. ఇంకా మనము అపవిత్రమైన జీవితంలోనికి వెళ్లకుండా మూఢనమ్మకాలు, ఆచారాలు, పద్ధతులు, లోక సంబంధమైన దేవునికి ఇష్టంగా ఉండాలని దేవుని మందిరంలో మరి దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తున్న దేవుని వాళ్ళు పాల్గొనాలని దేవుడు మనకిష్టమైన జీవితం జీవిస్తూ పాల్గొనకుండా ఉండడానికి దేవుడు హెచ్చరికలు చేస్తుంది. కాబట్టి నీకు ఇష్టమైనట్టుగా జీవిస్తూ పనిలో పాల్గొంటావా? దేవునికి ఇష్టమైనట్టుగా జీవిస్తూ పనిలో పాల్గొంటావా? అది పరిశుద్ధమైనది. హోలీ కమ్యూనియన్ అంటారు. హోలీ కమ్యూనియన్ అంటే అది పరిశుద్ధమైనది. ప్రభు వల్ల అంటే ఎంతో శ్రేష్టమైనది. అది శ్రేష్టంగా ఉండి పరిశుద్ధంగా ఉండి అపవిత్రమైన వాటిని విడిచిపెట్టి. ఇప్పుడు కొన్నిసార్లు దేవుడు మనల్ని పరిశుద్ధత కోరి నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకో అంటున్నాడు. ఇప్పుడు ఆత్మ శరీర ప్రాణములను అర్పించి ప్రభులు ఆత్మ శరీరము ప్రాణము. ఈ శరీరంలో ఎన్ని? ఆత్మ ఉంది, శరీరం ఉంది, ప్రాణం ఉంది. అంటే నీ దేహాన్ని కూడా శుద్ధీకరించుకో అంటున్నాడు. నీ దేహము దేవుని ఆలయం అని మీరు ఎరుగరా? దేవుని ఆత్మ నీలో నివసిస్తున్నదని మీరు ఎరుగరా? కాబట్టి నీ దేహమును కూడా శుద్ధీకరించుకో. అంటే శుద్ధీకరించుకోవాలంటే మన మనసులో ఉన్న వాటన్నిటిని మన దేహంతో దేవుని ఆరాధించాలంటే మన మనసులో ఉన్న అపవిత్రమైన దాన్ని కూడా పరిశుద్ధపరచుకో అంటున్నాడు. యెహోషువ గ్రంథం మనం చాలాసార్లు చదువుకున్నాము. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం 13వ వచనం. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం. నువ్వు లేచి జనులను పరిశుద్ధపరిచి వారితో ఇలాగ చెప్పుము, రేపటికి ఏం అంటున్నాడు? మిమ్మల్ని పరిశుద్ధపరచుకోండి. మీలో అపవిత్రత ఏందో మీకు తెలుసు, మీకు ఎక్కడ మలినం అంటిందో మీకు తెలుసు, మీరు ఎక్కడేం దాచుకున్నారో మీకు తెలుసు. నీ మనసులో ఏం దాచుకున్నావు, నీ ఇంట్లో ఏం దాచుకున్నావు, నీ ఒంట్లో ఏం దాచుకున్నావు, నీ హృదయంలో ఏం దాచుకున్నావు, నీ ఆ బ్యాగులో ఏం దాచుకున్నావు, నీ బ్రతుకులో ఏం దాచుకున్నావు నీకు తెలుసు. కాబట్టి నిన్ను నీవు పరిశుద్ధపరచుకో. నీ గుడారంలో ఏం దాచుకున్నావు, నీ టెంట్లో ఏం దాచుకున్నావు, షీనారు వస్త్రం దాచుకున్నావు, బంగారమును దాచుకున్నావు, వెండిని దాచుకున్నావు. నువ్వు దాచుకున్న స్థలం నీకు తెలుసు. అవునా? తెలుసా లేదా? మనం ఎక్కడేం దాచుకున్నామో, మనం ఎక్కడెక్కడ పడిపోయినామో, ఎక్కడ దేవునికి అయిష్టంగా జీవించామో, ఎక్కడ దేవునికి అయిష్టంగా జీవిస్తున్నామో మనది మనకు తెలుసు. కాబట్టి దేవుడు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. మీరు ఎక్కడ అపవిత్రంగా ఉన్నారో ఆ అపవిత్రమైనది తొలగించి, శపితమైనది తొలగించి పవిత్రపరచుకోండి. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. ఎందుకంటే 1 పేతురు 1వ అధ్యాయం 14వ వచనం. 1 పేతురు 1వ అధ్యాయము 14వ వచనం.
పరిశుద్ధుడైన ప్రకారము ఆ. మీరును పరిశుద్ధులై ఉండుడని. కాబట్టి నేను పరిశుద్ధుడని కనుక మీరు పరిశుద్ధంగా ఉండి నా బలలో పాలు పొందాలి అంటాడు. కాబట్టి అపవిత్రమైన జీవితం కలిగి పవిత్రంగా ఆ విధంగా జీవించకుండా పరిశుద్ధ బయలమైన పళ్ళలో చేతి ఉంచకూడదు. కాబట్టి పరిశుద్ధంగా ఉండి మీరు ప్రభువులో పాల్గొంటారు. కాబట్టి పరిశుద్ధమైన జీవితం చేయుట కొరకై ప్రభు బలలో మనము పాలు పొందాలంటే హోలీ కమ్యూనియన్ బల్ల అంటేనే ఎంతో పరిశుద్ధమైనది. కాబట్టి మన జీవితాలను పరీక్షించుకోవాలి. మనం అన్ని ఆచారాలు, లోకపు ఆచారాలు, ముహూర్తాలు, జ్యోతిషాలు, పంచాంగములు, బల్లి, పిల్లి, ఆ విధంగా తుమ్మితే దగ్గితే ఈ లోక సంబంధమైన వాటిని అనుసరిస్తూ మనం జీవిస్తున్నామా? దేవునికి ఇష్టంగా జీవిస్తున్నాం? లోక ఆ ఆచారాలను అనుసరిస్తూ నడుస్తున్నామా? దేవునికి తగినట్టుగా నడుస్తున్నామా? మనల్ని మనం పరీక్షించుకున్నాం. కాబట్టి ఎక్కడ మనం దేవునికి దూరం అయిపోతున్నాం, ఎక్కడ మనం దేవుని దుఃఖపరుస్తున్నాం, ఎక్కడ మనం దేవుని గాయపరుస్తున్నాం, ఎక్కడ దేవునికి అయిష్టంగా ఉంటున్నామో మనకు తెలుసు. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకొని ప్రభువులో యోగ్యమైన రీతిలో కలిగి ఉండే భాగ్యము దేవుడు మనకు కలిగించినట్టుగా మోకరించి మనల్ని మనం సరి చేసుకొని పరిశుద్ధపరచుకొని పవిత్రపరచుకొని అన్యాచారాలు, లోక సంబంధమైన వాటన్నిటి నుంచి విడుదల పొందామని కన్ఫర్మేషన్ పొందుకొని యోగ్యమైన రీతిలో నేను పరిశుద్ధుడని కనుక మీరును పరిశుద్ధులయ్యుండుడని చెప్పిన దేవుని వాక్యానుసారంగా పరిశుద్ధతను కలిగి ప్రభు బలలో పాలు పొందే యోగ్యతను కలిగి బలలో యోగ్యమైన రీతిలో పాల్గొంటారు.